J4 టీవీ తెలుగు నేను విజయ్. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం ముందు ఆయన హాజరు కానని చెప్పి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం ముందు ఆయన ఎందుకు హాజరు కానన్నారు? దానికి సంబంధించిన వివరాలకు వెళ్తే కనుక గతంలో లిక్కర్ స్కామ్లో ఆయన అరెస్టును స్వర్ణకాంత్ శర్మ సమర్థించారని, అలాగే ప్రస్తుతం ఆమె కుటుంబ సభ్యులు కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున లాయర్లుగా వ్యవహరిస్తున్నారని, ఈ క్రమంలో స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం తనకు లేదంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. మరి దీనిపై స్వర్ణకాంత్ శర్మ కూడా స్పందించారు. కేవలం అనుమానాలతో న్యాయ వ్యవస్థను తప్పుపట్టడం తప్పు అంటూ కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ కనుక అరవింద్ కేజ్రీవాల్ కనుక ధర్మాసనం ముందు హాజరు కాకపోయినట్టయితే కనుక ఆయన కొన్ని సవాళ్ళను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఏకపక్ష తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నిందితులు ఎవరైతే ఉన్నారో వారు ధర్మాసనం ముందు హాజరు కాకపోతే కనుక ప్రత్యర్థులే దానికి సంబంధించి వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఖచ్చితంగా నిందితులకి న్యాయం జరిగే అవకాశం ఉండదు, తన వాదన వినిపించే అవకాశం ఉండదు. ఆ క్రమంలో ప్రత్యర్థులకి ఇది ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే కోర్టు ధిక్కారణ కూడా ఆయన చేసినట్లుగా చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రాజకీయంగా ఆయన కేంద్ర ప్రభుత్వం నన్ను ఇబ్బంది పెడుతుంది అనే విషయాన్ని బయటికి తీసుకెళ్లాలనుకున్నా అది కొంతవరకు సక్సెస్ అయినా కూడా చట్ట ప్రకారం ఇది తప్పు అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి ఎలా చూడాలి? ముఖ్యంగా సిబిఐ అయితే గతంలో చూసాం మనం, లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. తర్వాత ఆ కాలంలో ఆయన ఢిల్లీ నుంచే పరిపాలన కూడా కొనసాగించిన పరిస్థితి చూసాం. ఆ తర్వాత ఆయన ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందారు. తర్వాత ట్రయల్ కోర్టు అతనిని నిర్దోషిగా అయితే విడుదల చేయడం జరిగింది. ఒక అరవింద్ కేజ్రీవాలే కాదు, మనీష్ సిసోడియా అలాగే కవిత విషయంలో కూడా నిర్దోషిగా ప్రకటించిన సందర్భాన్ని మనం చూసాం. ఈ క్రమంలో ఇప్పుడు మళ్ళీ సిబిఐ కొన్ని కొత్త అంశాలను తెర మీద తీసుకొచ్చింది. గతంలో ట్రయల్ కోర్టు కొన్ని కీలక ఆధారాలను అయితే వదిలేసింది. ఆ క్రమంలోనే నిందితులు తప్పించుకునే అవకాశం ఉందంటూ కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ క్రమంలో జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం ముందుకు ఈ కేసు రావడం జరిగింది. ఈ క్రమంలోనే అరవింద్ కేజ్రీవాల్ స్వర్ణకాంత్ శర్మ ఖచ్చితంగా నిష్పక్షపాతంగా విచారణ చేస్తారన్న నమ్మకం లేదంటూ కూడా కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన జస్టిస్ స్వర్ణకాంత్ శర్మని ఈ కేసు నుంచి తప్పుకోమని ఆయన కోరారు. కానీ స్వర్ణకాంత్ శర్మ అయితే తప్పుకోలేదు. న్యాయ వ్యవస్థను తప్పు పట్టడం కరెక్ట్ కాదంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి.